ఏం చేస్తాండారబ్బా అంతా? ఈరోజు నేను చూపించే రెసిపీ ఇంట్లోనే రుచిగా హెల్తీగా చేసుకునే సింపుల్ పాయా కర్రీ ఇది. ఎక్కువ మసాలాలు పెట్టకుండా కేవలం బేసిక్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా మాత్రమే వాడి చేసుకునే ఈ పాయా కర్రీ సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఇల్లు మొత్తం సువాసనతో నిండేలా చేస్తుంది. వీకెండ్కి పర్ఫెక్ట్గా ఉండే ఈ పాయా కర్రీని బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా ట్రై చేసే అంత సింపుల్ రెసిపీ ఇది. ఇంక లేట్ చేయకుండా పాయా కర్రీని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఇవి 8 మేకకాళ్ళు నీట్గా క్లీన్ చేసి తీసుకున్నా. ఇవి క్లీన్ చేసుకోవడానికి నీళ్ళతో ఒకసారి క్లీన్ చేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టి 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసి తీసుకుంటే నీచు వాసన, దుమ్ము ధూళి, వెంట్రుకలు లేకుండా నీట్గా క్లీన్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్లకే మోకాల నొప్పులొచ్చి మనిషిని కుదిపేస్తున్నాయి. దీంట్లో మెయిన్గా కొలాజిన్, జెలటిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో సూప్ కానీ కర్రీ కానీ రెగ్యులర్గా తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గించడంలో, ఆర్థరైటిస్తో పోరాడడంలో సాయపడుతుంది. అంతేకాకుండా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం, ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది. హెయిర్, స్కిన్కి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనీయాలి. హోల్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనీస్, 2 ఇంచుల చెక్క, 8 లవంగాలు, 4 యాలక్కలు, 2 నల్ల యాలక్కలు ఇవన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటి వల్ల కూర ఫ్లేవర్ఫుల్గా ఉండి ఇల్లంతా గుమాయిస్తుంది. 2 ఎర్రగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసి కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం మెత్తబడినాక 6 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర కాడలనేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఆకుల కన్నా కాడల్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకే కొన్ని కొత్తిమీర కాడలను వేసుకోండి. ఎర్రగడ్డలు లైట్గా కలర్ మారుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం తెల్లవాయి పేస్ట్ నేసి పచ్చిదనం పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యి నూనె వదులుతున్నప్పుడు దీన్నోసారి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. 2 మీడియం సైజు టమాటా ముక్కలనేసి కలుపుకొని టమాటాలను మెత్తగా మగ్గనియాలి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు నేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లయితే పసుపు మాడకుండా ఉంటుంది. టమాటాలు బాగా ఉడికి నూనె వదులుతున్నప్పుడు దీన్నోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా క్లీన్ చేసుకున్న పాయా ముక్కలను వేసుకోండి. రుచికి సరిపోయేంత ఉప్పునేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక ఇంకో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. దీంట్లోకి 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టీ స్పూన్ల మటన్ మసాలా నేసి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లన్నీ బాగా కలిసిపోయినాక స్టవ్ని సన్నమంటలో పెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీన్నోసారి బాగా కలుపుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. ఇవి ఉడకడానికి 1/2 లీటర్ నుంచి 750 ml వరకు నీళ్లు పడతాయి. మీకు గ్రేవీ తక్కువ కావాలంటే 1/2 లీటరే పోసుకోండి, సరిపోతుంది. మామూలుగా ఇవి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువే ఉండాలి. మళ్ళీ ఓసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయినాయి లేదో చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఉప్పు తక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటున్నా. దీన్నోసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకనియాలి. ఇవి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మీకు టైం ఉంటే గిన్నెలో స్లో కుకింగ్ కూడా చేసుకోవచ్చు, అదైతే ఇంకా మంచిది. 10 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూస్తున్నా. దీన్నోసారి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండేలా చూసుకున్నా. ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ముట్టుకుంటే మెత్తగా ఉండి స్కిన్ ఈజీగా ఊడిపోతుంది, అంటే బాగా ఉడికినట్లే. మీకు గనక గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చిక్కబడనియండి. నేను ఈ మాత్రం గ్రేవీ ఉండేలా చూసుకున్నా. చల్లారినాక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి
చివరగా కొంచెం కొత్తిమీర తురుమునేసి కలుపుకుంటే ఎంతో రుచిగా హెల్తీగా ఉండే పాయా కర్రీ రెడీ. ఇలాంటి కర్రీలు చేసుకోవాలంటే మసాలాలు నూరుకోవాలి, దంచుకోవాలి, ఉడకడానికి టైం పడుతుందని చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. నేను చూపించిన పద్ధతిలో ట్రై చేస్తే 40 నిమిషాల్లో పాయా కర్రీ రెడీ అయిపోతుంది. మనం వేసుకున్న మటన్ మసాలా, గరం మసాలాతోనే మంచి గ్రేవీ రెడీ అయింది. బ్యాచిలర్స్, సింగిల్గా ఉండేవాళ్ళు కూడా ఈ పాయా కర్రీని ఈజీగా వండేయచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి కర్రీలు తింటే హెల్త్కి చాలా మంచిది. నేను చేసిన సింపుల్ పాయా కర్రీ మీకు ఎట్లా అనిపించింది? నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా ఓసారి చూడండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.